సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురూజీ నమస్కారం. అమ్మ హరే కృష్ణ తల్లి. గురూజీ, ఎక్కడ చూసినా 2 రోజుల నుంచి రామ్ చరణ్ గారి పైననే మొత్తం రకరకాల సంఘాలు, హిందూ సంఘాలు ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి దర్గాని దర్శించటం కరెక్ట్ అంటారా కాదంటారా? చాలా దురదృష్టకర విషయం ఏంటంటే అసలు దర్గా అంటే ఏంటో తెలియకపోవడం. వేలం వేరే అంటారు కదా, ఎవడో ఒకడు వెళ్తే వాడు వెళ్ళిపోవడం. మీరు కావాలంటే లైవ్లో ఎవరైనా ముస్లింకి కాల్ చేయండి, ఖురాన్లో ఏమన్నా దర్గా గురించి ఉందేమో అడగండి. దర్గాలో ఏముంటుందమ్మా? ఒక శవం పీనుగా, ఆ పీనుగా పీర్ల పండుగ అని చేస్తారు. ఎక్కడ విదేశాల్లో దర్గాలు మనం ఎక్కడ వినలేదుగా, ముస్లిం దేశాల్లో కూడా. సో మనకి ఏమీ తెలియకపోవడం, తెలుసుకోకపోవడం పెద్ద దురదృష్టం. సార్ నన్ను వెంటనే రియాక్ట్ అయిపోయి నా వీడియో చూసి ఉంటావుగా, చాలామంది పెట్టేశారు ఆ వీడియోని. రామ్ చరణ్ తప్పేంటి అని అన్నట్టు. రామ్ చరణ్ వెళ్ళడం యాజ్ ఏ హిందూగా ఖండనార్హం. హిందువు ఒక శవం దగ్గరికి వెళ్ళి మొక్కాల్సిన పని లేదు. అయ్యప్ప మాల్లో ఉండి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే మా నాన్నగారు బాల్యం నుంచి శబరిమల వెళ్ళడం మేమంతా చూసాం, మేము వెళ్ళాం కాబట్టి. నాన్న ఎప్పుడైనా ఇలాంటి టైంలో వచ్చి పక్కకి వెళ్ళు అని అలా సందులోంచి వెళ్ళి స్నానం చేసేవాడు. ఏమి అంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి స్నానం అయ్యాక ఏదో కనబడింది ఇంకా అని చెప్పేవారు. చూస్తే శవాన్ని చూస్తేనే స్నానం చేయాలి, ముట్టుకుంటే కాదు. అలాంటిది రామ్ చరణ్ అక్కడికి వెళ్ళి బొట్టు కూడా లేకుండా, అంటే వాళ్ళు చెప్పుకోమన్నారో ఏమో మనకు తెలియదు, ముఖాన బొట్టు లేదు, మరి అది విషయం మనకు తెలియదు. వెళ్ళడం మొక్కడం ఇవంతా. అయితే రీజన్ ఏం చెప్పాడు రామ్ చరణ్? అదే ఏఆర్ రెహమాన్ చెప్పాడు. ఏఆర్ రెహమాన్ ఎవరు? దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ ఎవరు? దిలీపుడు అనే పేరు ఎక్కడుంది? రామాయణంలో ఉంది. రాముడు వాళ్ళ తాతగారు, ముత్తాత దిలీప్ మహారాజు. ఎవరైనా గోవుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు. ఈ దిలీప్ కుమార్ ఏమయ్యారు? ఆవులు తినడమే పనిగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. పోనీ నేను ఏదైనా చెప్పింది అబద్ధం అయితే ఏ ముస్లిం అయినా ఖండించండి, ఓకేనా? ఏ హిందూ అయినా ఖండించండి విత్ రెఫరెన్స్. మతం మారాడు, సరే, నిన్న మొన్న వాళ్ళ భార్య సైరాబాను విడిపోవడం అది వాళ్ళ ఇష్టం. ఎవరో కామెంట్ పెట్టారు ఇందాక, చాలా బాగుంది. ఏమిటో కామెంట్ అంటే, వీసా కావాలంటే చిలుకూరు వెళ్ళండి, విడాకులు కావాలంటే కడప దర్గాకి వెళ్ళండి కదా. వీసా కోసం చిలుకూరు, వివాదం కోసం కడప దర్గా. సో రామ్ చరణ్ వాస్తవంగా ఒక శివాలయాన్ని శుభ్రం చేయడం మనం వీడియో చూసాం. వాళ్ళ పాప క్లింకారా అని పేరు పెట్టడం. అలాగే వాళ్ళ ఇంట్లో రాముడి వారికి శ్రీరామనవమి చేస్తారు. అఫ్కోర్స్ ఈ కిస్మిస్ అది కూడా చేస్తారు, వేరే కథ. ఎవరైనా అర్చకులు వస్తే కాళ్ళకు మొక్కుతాడు. ఇవన్నీ, అది కాకుండా రాముడి వారిని క్యారీ చేసి తీసుకెళ్ళడం, ఇవన్నీ చాలా మంచి హిందూగానే ఆయన కనపడ్డాడు. అయితే ఇప్పుడు అది కొత్త న్యూస్. ఎవరో పిల్లోడు నిన్న వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజు సారాంశం ఏంటంటే, ఈ ఉపాసన వాళ్ళ భార్య ఉన్నారు కదా, ఆ అమ్మాయి కూడా మంచి భక్తురాలే. ఆవిడ కూడా మెడిసిన్ వేసుకునే ముందు మృత్యుంజయ మంత్రం చెబితే మంచిదని చెప్పడం, అది వినడం, ఇవన్నీ మనం విన్నాం. క్లింకర్ కదా పెట్టుకున్నాం. తిరుమల వెళ్ళడం మనం చూసాం. వాళ్ళ పట్ల అనుమానం ఏం లేదు, కానీ విన్న న్యూస్. మరి
ఎవరన్నా నిర్ధారణ చేయండి. ఈ ఉపాసనకు ఒక చెల్లి ఉందని, ఆవిడ ఎవరో ముస్లింలు పెళ్లి చేసుకుందని, తద్వారా ఇది జరుగుతుందని, అలాగే అల్లు అర్జున్ కూడా ఏదో అయిపోయాడని, ఇలా అంటే మళ్ళీ నన్ను ఎవరో ఖండించారు. లేదు, వాళ్ళ భార్య మంచి భక్తురాలు అని చెప్పి. ఎందుకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయంటే, ప్రియమణి జిహాదీ కేసు, ఆమని జిహాదీ కేసు, ఇంద్రజ జిహాదీ కేసు, ఇంకా కొందరు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఇంకా మనం హిందీ ఫీల్డ్లోకి వెళ్తే అది ఇంకా వ్యవస్థీకృతమైన జిహాదు. రావణాసురుడు వేసాడే, అతని పేరేంటి సోది పురుషులు? ఆది రాముడు కాదు, రావణాసురుడు. సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య ఎవరు? గీతా సింగ్. రెండో భార్య ఎవరు? కరీనా కపూర్. ఇద్దరు హిందువులే, భార్యలు మాత్రం హిందువులు, వాళ్ళు ముస్లిము. మన షారుఖ్ ఖాన్ వాళ్ళ భార్య పేరేంటి? గౌరీ ఖాన్. అమీర్ ఖాన్ భార్య పేరేంటి? కిరణ్ రావు. సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ ఎవరు? హిందూ. సో వాళ్ళు చాలా వ్యవస్థతో, చాలా పెద్ద లెవెల్లో ఈ దేశాన్ని మతాంతీకరణ చేయడానికి రకరకాల మార్గాలతో పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, నేర్చుకోవాలి. మోహిని గుర్తుందా మీకు? ఆదిత్య 369 గుర్తుంది. బ్రాహ్మణ అమ్మాయి, ఇప్పుడు గొర్రె అయిపోయింది. అసలు ఏమీ నేర్చుకోకూడదు. ఇప్పుడు మనం పురాణాలు చదివాం, హోమం దగ్గర ఉపనిషత్తులు చదివాం. మనకి ఎంత వాంగ్మయం అంటే వేదానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే నువ్వు ఆ పేర్లు చదవలేవు, అంత లిస్ట్ ఉంది మనకి. పేర్లు చదవడానికి జీవితం అయిపోతుంది. 72,000 మంది ఋషులు, వారు రాసిన గ్రంథాలు. రేపు వచ్చే సంవత్సరం కార్తీక మాసం కాశీలో దొరికినన్ని ఆ తాళపత్ర గ్రంథాలని రథంలో పెట్టి కాశీపుర వీధుల్లో ఊరేగించాలని జగన్నాథ శర్మ గారు సంకల్పం చేశారు. మనది చాలా అనంత వేదరాశి ఉంది. వాళ్ళలాగేదో ఒక పుస్తకం అదే కరెక్ట్ అని భావించడం అలా కాక చర్చికి మనం తావిస్తాం. అది ఇప్పుడు ఇంకా దురదృష్టకర విషయం ఏంటంటే కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ. ఒరే రేపు ఏదో ఆయన సినిమా వస్తుంది, గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజరు బాయ్కట్ చేయాలని అలా అనకుండా ఇంకోలా అన్నారు. మగధీర హిట్ అవ్వడానికి కారణం ఆ ఎండిపీనుగే కాబట్టి, దర్గాలో ఉన్నటువంటిది. కానీ మనం చూడక్కర్లేదు. రాజమౌళి కృషి అందులో ఏమి లేనట్టే కదా. సో ఇందులో శంకర్ కృషికి కూడా ఏం పెద్ద వాల్యూ ఉండకపోవచ్చు, చూడాల్సిన పనే ఉండదు. ఇట్లా నెగిటివ్గా అది ఇంత కోపం వచ్చింది కదా హిందువులకి. అయ్యప్పలు వాళ్ళు వీళ్ళు చాలా మాట్లాడిస్తున్నారు. అవును, ఉపాసన రియాక్ట్ అవుతుంది. యాజ్ ఏ హిందూ కదా, అందరినీ కలుపుకెళ్తామని. అదే ఏమంటున్నారంటే హిందువులు, మీరు రెహమాన్ని అయ్యప్పకొండకి తీసుకెళ్ళండి, మొత్తం సెట్ అయిపోతుంది. నేను కూడా చెప్పాను. రజనీకాంత్ని తీసుకెళ్ళాడు రెహమాన్ ఆ శవం దగ్గరికి. పీనుగా దర్గాలో ఉండేది పీనుగా కాదని చెప్పమని. ఏమైనా పవిత్రమైన వస్తువు ఉంటే మనం ఓకే. ఇంకా దురదృష్టకర విషయం చాలామందికి తెలియదు ఏంటంటే అది వెంకటేశ్వర గుడి. యాక్చువల్గా కడపలో వెంకటేశ్వర గుడి అదే. ఆక్రమించడం అనేది వారి యొక్క సహజ వృత్తి కాబట్టి, ఆ ప్రపంచం అంతా అదే కాబట్టి దాన్ని ఆక్రమించడం. అక్కడుండే వెంకటేశ్వర ఇప్పుడు కడపరాయుడి గుడి అంటారు. అది యాక్చువల్గా హనుమంతుడి గుడి. హనుమంతుడు పెద్దగా ఉంటాడు, ఆయన ముందు వెంకటేశ్వర ఉంటాడు. సరే విషయంలోకి వెళ్తే సమాధులకి మొక్కడం అనేది ఖురాన్ ఒప్పుకుంటుందా? అసలు మన సంబంధం లేదు. ఒకవేళ మొక్కిన రామచంద్ర కదా అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఈయన చెప్పాడు కాబట్టి ఈయన వెళ్ళాడు. అది వన్ సైడ్ సెక్యులర్. హిందువులు ఏమంటారంటే రెహమాన్ చెప్పాడు, రజనీకాంత్ ఆడికి వెళ్ళాడు, రెహమాన్ చెప్పాడు, రామ్ చరణ్ వెళ్ళాడు. మీరు చెప్పాలి కదా నాయన, నీ పూర్వీకులు ఎక్కడ వాళ్ళే కదా. మరి తిరుమలకు నువ్వురా. ఎప్పుడో లాంగ్ ఇగో 10-12 ఏళ్ల క్రితం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తే పిల్లోడు ఫోన్ చేశాడు, గురూజీ సండే నన్ను మా ఫ్రెండు
చర్చికి రమ్మంటున్నాడు అన్నాడు. అంటే కొంచెం ఆడు ఒక విధమైన ఆవేదనతో ఏమి వెళ్ళు అన్న. కురిసి మీరు కూడా అలా మాట్లాడుతున్నారన్న. ఏమి తప్పే ఉంది, సండే పిలిచాడు వెళ్ళు, అదేంటి అట్లా మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. సండే ముందే ఏమొస్తుందో, శనివారం కదా, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వాడిని పిలు, వాడు రాడు కదా గురూజీ, మనం పోము కదా గురూజీ. బుర్ర తక్కువ పేద కదా. రెహమాన్ వెళ్ళమంతం తప్పు కాదు. ఐ సపోర్ట్ రెహమాన్, ఐ సపోర్ట్ రామ్ చరణ్. ఎందుకు అంటే రామ్ చరణ్ యాజ్ ఏ హిందూ సెక్యులర్గా ఉంటాడు, అది మన బ్లడ్లో ఉంది. సర్వే జన సుఖన భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటాం మనం, అందరూ మన ఫ్రెండ్స్ అనుకుంటాం. ఆ కేకులు ఇస్తే కిస్మిస్ నాడు కేకలు ఎత్తు తింటాం. మరి కేక్ తీసుకో, నేను వద్దంటలే, చక్కగా లోపల నుంచి అరటిపండు ఓ బెల్లం ముక్క కూడా తెచ్చేవాళ్ళు కదా. వాళ్ళ ప్రసాదం వాళ్ళు ఇచ్చారు, నీ ప్రసాదం నువ్వు తీసుకో, ఇవ్వాలి కదా. ఈ స్వార్థ బుద్ధి వద్దంటున్నాను. హిందువులకి స్వార్థ బుద్ధి ఉండకూడదు. వాళ్ళు చెప్పారు వెళ్ళారు, వాళ్ళకు కూడా నువ్వు బెనిఫిట్ చేయాలి కదా, పుణ్యం వస్తుంది కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా నువ్వు. ఇంకెప్పుడు వాళ్ళు చెప్పిన పాపం చేయడమేనా? అందుకని దీన్ని ఖండిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ చేయాల్సిన పని ఏంటంటే అర్జెంటుగా రెహమాన్ తీసుకుని శబరిమల వెళ్ళడం, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇదే విషయం పైన ఉపాసన గారు కూడా కొన్ని ట్వీట్స్ చేశారు. అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో 41 రోజులు దీక్ష తీసుకొని ఏమడుగుతావు చెప్పనా, కింద ఓవర్ స్వామిని దర్శించుకొని ఈ ఓవర్ కథ ఓవర్ చరణం కూడా ఉంటుంది కదా స్వామి, ఓవర్ స్వామియే అని చెప్పేసి. అమ్మ ఇప్పుడు ట్రీ మీడియాయే శరణం, కెమెరా మ్యానే శరణం, మేము అనక్కర్లేదే అంతసేపు అంటావు. నువ్వు మాయాబజార్ సినిమా చూసామా? చూశాను. తసమదీయులు చెప్పింది అసమదీయులు అనాలి, ఊరుకో. ఎవరు పుట్టించకపోతే కొత్త పదాలు అలా పడతాయి, అలాగన్నమాట. ఒక విషయం మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా. ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. వాళ్ళ గ్రంథాల్లో ఉండే నది ఏదైనా ఇక్కడ ఉందా? అలా వాళ్ళ మతాలు పుట్టిన చోట ఏమైనా నదులు ఉన్నాయా? ఇప్పుడు ఊర్ల పేర్లు మార్చారు, నగరాల పేర్లు మార్చారు, కట్టడాలు కూల్చి ఆక్రమించి మార్చారు, మరి నది పేరు ఎందుకు మారలే? గంగా రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది, ఇప్పటికీ అదే గంగా. గోదావరి రామాయణంలో ఉంది, ఇప్పటికీ అదే గోదావరి. యమున భాగవతంలో ఉంది, ఇప్పటికీ అదే యమున. హిందువులు ఏ గ్రంథాలను అయితే ప్రామాణికం అనుకుంటున్నారో ఆ ప్రామాణిక గ్రంథాల్లో ఉండేటువంటి ఎవిడెన్స్లు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి. అది కాకుండా జేమ్స్ ఫాదరు జక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు అందరూ ఉండాలి. రెహమాన్ కూడా సెక్యులరిజాన్ని నిరూపించుకోవాలి, ప్రతి ముస్లిం సెక్యులరిజాన్ని నిరూపించుకోవాలి, ప్రతి క్రిస్టియన్ సెక్యులరిజాన్ని నిరూపించుకోవాలి. ఈ వన్ సైడ్ లవ్ అనే దరిద్రం, దట్స్ కాల్డ్ సెక్యులరిజం. వీఆర్ అపోజింగ్ అధ్యక్ష, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఎవరైతే సెక్యులర్ ముస్లిమ్స్, సెక్యులర్ క్రైస్తవులు ఉంటారో వెంటనే మీ చర్చిల్లో మసీదులో హోమం పెట్టండి, నేను ఫ్రీగా చేయిస్తాను, నాది బాధ్యత. ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి గురుగారు? ఓవర్ ఇది ఓవర్ అవసరం లేదంటారా? ఓం శ్రీ ట్రీ మీడియాయే శరణం ఏంటిది? నేను అడిగాను, చెప్పు చూద్దాం. కాదు కదమ్మా, కాదు కదా. ఇస్లాంకే దీనికి సంబంధం లేనప్పుడు ఆ సమాధికి మనకి సంబంధం ఏంటమ్మా? ముడుపు మూట తల మీద పెట్టుకొని కలిమల నీలిమల ఎక్కుతూ నడుస్తూ శరణం శరణంటూ పాడుతూ వచ్చేము, మోక్షమయ్యి ముక్తినియ్యి వచ్చేటి భక్తులకు అభయమే, మోక్షమయ్యి ముక్తినియ్యి వచ్చేటి భక్తులకు అభయమే. ఓ అయ్య మా అయ్యరో
శరణు శరణురో తంబదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల శరణంటూ పడి వచ్చేరు స్వామిని నిన్ను చూడ శరణం అని పడి వచ్చేరు. ఎప్పుడు విన్నాను తెలుసా? 40 ఏళ్ల క్రితం. వా. రామ్ చరణ్ భక్తుల డిమాండ్స్ తీర్చాలి, అతని పేరు మార్చేశారు సోషల్ మీడియాలో. రామ్ చరణ్ ఖాన్ అని, దర్గా ఖాన్ అని, లేకపోతే ఇలా రకరకాలుగా. యాక్చువల్ రామ్ చరణ్ ఇది గుడ్డి ఓటి. అతను ఒకవేళ మామూలప్పుడు వెళ్ళినా కూడా ఖండనీయమే, కానీ అనవసరంగా అయ్యప్ప మాలలో వెళ్ళడం అదొక ఏమంటారు అంటే స్వాభిమానం లేకపోవడం. నేను బాధపడే విషయం ఏంటంటే స్వాభిమానం లేకపోవడం. ఇప్పుడు మనకు ధర్మమే ముఖ్యం, సినిమాలు లేకపోతే పార్టీలు ఇవేం కాదు, ధర్మమే ముఖ్యం. ఎందుకంటే ఒక ఆవిడ బెగ్గింగ్ చేస్తూ షాప్కి వచ్చింది ఈ మధ్య. వస్తే ఆ షాప్ అతను డబ్బులు ఇస్తాను బొట్టు పెట్టుకో అన్నాడు. ఆవిడే ఇందువే గొర్రె అయింది అంతే. పేరు లక్ష్మో వెంకటలక్ష్మి ఏదో ఒకటి ఉంటుంది. నేను పెట్టుకోను, నేను ఎండిపోయిన 7 అమ్మానని చెప్పి వెళ్ళిపోయింది. మెచ్చుకోలే వద్దు ఆవిడని. ఒక కల్పితమైనటువంటి క్రైస్తవంలో ఏదో ఒక దాన్ని గాడ్ అంటే దాన్ని నమ్మి ఆవిడ బొట్టు పెట్టుకోలే. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదంటే నేను ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీస్లో ఎక్కడో బస్ స్టాండ్లో చాలా కాలం క్రితం ఏమ్మా బొట్టు పెట్టుకోలేదంటే మేము పెట్టుకోకూడదు గొర్రెలు అని చెప్పింది. మీ బుక్లో రాసి ఉందాను. రాసి ఉందాను. ఏముందన్న అన్యులు పోలి ఉండరాదు అని రాసి ఉంది. అన్యులు అంటే బయట వాళ్ళు. మరి కాలికి మెట్టులు, చీర, గాజులు, చెవులు, నల్లపూసలు ఇవన్నీ అన్యులవే కదమ్మా. నీ బుక్ ప్రకారం నువ్వు గౌన్ వేసుకోవాలి. చీర అనే కాన్సెప్ట్ రామాయణంలో ఉంది, నీ బుక్లో లేదన్న. అమ్మ మీతో మాట్లాడలేమండి అన్న. యాక్చువల్గా వాళ్ళ మోసం చేసుకుంటూ బతుకుతున్నారు. ఎవిడెన్స్లో ఎథిక్స్లు లేవు కాబట్టి. నేనేమంటే రామచంద్ర చెప్పు ఉండాలి చక్కగా, థ్యాంక్ యూ అని చెప్తే సరిపోతుంది. అక్కడ రమ్మన్నాన్ని వెళ్ళిపోవడం అది ఎవరికైనా అదేంటిది అక్కడ అజ్మీర్ దర్గా అదేంటి అది తెలిసి ఎవరికైనా? పృథ్వీరాజు భార్య సంయుక్త ఆవిడ్ని అంటే ఈయన్ని బంధించిన తర్వాత కళ్ళు ఎక్కేసి ఆవిడని అందరూ అనుభవించి చంపేశారు. ఎవరైతే ఆవిడని అలా చాలా కాలం వేధించి వాడుకున్నాడో వాడి సమాధి అది. పృథ్వీరాజు ఎవరు? ఈ దేశం కోసం పోరాడినవాడు. మనకి ఏ చరిత్ర తెలదు, మొక్కేడువే. దర్గా ఏంటిది? రొట్టెల పండుగ, నీ మట్టి పండుగ ఏడా నెల్లూరు. ముస్లింలే చెప్పారు అది అసలు అథెంటికేషన్ కాదు, అది పోవక్కర్లేదు. ఏంటి వాళ్ళు రొట్టెలు ఇసురుతారు, పెళ్లి రొట్టి, ఆ రొట్టి, ఈ రొట్టి అని కబుర్లు చెప్తారు. ఏంటది తద్దినం భోజనం అనుకో తెలుగులో చెప్పాలంటే. ఆ సమాజంలో ఉండేది ఎవరు? హజరత్ అంటే ఏంటి? 1000 మంది హిందువులను ఎవరైతే చంపుతారో అతన్ని మెచ్చుకుంటూ ఇస్తారు. అంటే నీ పూర్వీకులను చంపిన వాళ్ళ సమాధికి వెళ్ళి నువ్వు మొక్కుతావా? సిగ్గులే. అన్ని మతాలు సమానం నిరూపించని చూద్దాం. ఇప్పుడు 2 క్వశ్చన్లు అమ్మా. రామ్ చరణ్ రెహమాన్ని శబరిమల తీసుకెళ్దాం. రెండోది మసీదులో చర్చిలో హోమం పెట్టించడం నేను ఫ్రీగా చేయిస్తాను. మీదే బాధ్యత.